తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అని పిలుస్తా, నాకంటే చిన్నోడైతే. నాకంటే పెద్దోడు నేను ఎరా అని ఎలా పిలుస్తా కదా. ఆ ప్రేమ అభిమానాన్ని వాళ్ళు నన్ను చంటన్నా అని పిలుస్తుంటే పక్కోడికి ఏమనిపిస్తుంది అంటే వీడు చంటి కొంచెం పెద్దోడే అన్న రెస్పెక్ట్ ఇచ్చి వీడు చంటన్నానే పిలవడం మొదలెడతాడు. అలా ఇప్పుడు అతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిస్తే అందరూ నన్ను చంటన్నాను ఎలా పిలుస్తున్నారో అలానే ఒకడి వెళ్ళి ఒక ఆఫీస్లో చంటి టైంకి రాడంట కదా, చంటికి ఈగో ఉందంట కదా అనేది ఒకటి ప్రాసెస్ పెడితే వాడి కిందోడు వీడిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తప్పదు వీడు చెప్పిన మాట సై అనాలి. ఈ సై అనే మాటకి అంట కదా అన్న వ్యక్తి నాతోటి పనిచేయలే, ఈ పక్కన సై అంటున్న మాటోడు నాతోటి పనిచేయలే. పోనీ నాకు క్యారెక్టర్ ఇద్దామనుకున్న డైరెక్టర్ ఉన్నాడు చూసావా, అతనికి నా గురించి తెలియదు. వీళ్ళు ముగ్గురు చెప్పడం వల్ల ఆ డైరెక్టర్ ఇవ్వాలనే ఇది కూడా పోయిందిగా. అలా ఎన్ని సినిమాలు పోయింటాయి నాకు. అందుకేనన్నా ఇండస్ట్రీ ఆపేసి జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళడానికి కారణం అంటే ఒకనొక టైంలో ఇలా నడుస్తుంది, సినిమాల్లోకి వెళ్ళావు, మంచి నడుస్తుంది, సడన్గా సినిమాలు ఆపేసి మళ్ళీ జబర్దస్త్ వైపు తిరిగావు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం అబ్బాయి, అడగడం మన బాధ్యత, లిటరల్గా అడుక్కోవడం మన బాధ్యత. అడిగాము ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో కూర్చోలేంగా. అవును, ఇప్పుడు అది నడుస్తోంది కాబట్టి కొంచెం జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా. అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు. కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు. వాడికి వచ్చే పేమెంట్ ఎంత, వాడు ఇచ్చే పేమెంట్ ఎంత. చూసేవాడు ఏమనుకుంటాడు, వీడికి ఏంటి కారులో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా ఈజీ, ఈఎంఐలు కట్టద్దు, ఇల్లు కొనడం చాలా ఈజీ. అంతేగాని ఇప్పుడు ఆ జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్డు అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా. కొంచెం ఏజ్ పెరిగి మన ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం శంకరాగిపోయేది కాదని. ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ వెళ్ళే ఆలోచన కానీ లేదు, అవకాశం వచ్చినా లేదు వద్దన్నారు నన్ను. ఎందుకు వద్దన్నారు? ఎందుకు వద్దన్నా తెలీదు నాకు కూడా. నాకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఎవడైనా నన్ను వద్దు అని అంటే ఎందుకు అని నేను అడగను. అది ఎవరెట్లయినా రాసుకొని దాన్ని. ఒకడు ఈగో అంటాడు, ఒకడు పొగరంటాడు, ఒకడు నానా విధాలు మాట్లాడతారు. నేనేమంటానంటే సెల్ఫ్ అది ఉంటుంది కదా లోపల, రెస్పెక్ట్, అదంటా నేను. ప్రపంచంలో ఎవరికి లేదు ఈగో. అసలు ఈగో లేని జీవరాశి ఈ భూమి మీద ఎవడూ పుట్టలేదు ఇంతవరకు. ఈగో లేని జీవరాశి భూమి మీద ఏ పుట్టగా లేదు. ఏదో ఒక చిన్న దాంట్లో కనిపిస్తుంది ఉంటుంది. మరి వాళ్ళు ఎలా అంటారు నాకు ఈగో ఉందని నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు కదా నువ్వు ఎదుటి తప్పు అని చెప్పాలి. నీ కథ అంతా నీ ఈగో మీద, అంటే నీ ఈగో అనే టాపిక్ మీద నడుస్తుంది ఇప్పటికీ. నేను ఇందాక చెప్తుంది అదే. నేను ఒంటి మీద వేసుకున్న వస్త్రం మీద ఒట్టేసి చెబుతున్నా, నాకు ఈగో ఉందని ప్రచారం చేసి ఈ ప్రచారం వల్ల నేను నష్టపోయిన ఎంతైతే నష్టపోయానో ఈ నష్టానికి కారణమైన ప్రతి ఒక్కడు నేను నమ్మే భగవంతుడి వల్ల సర్వనాశనం అయిపోవాలి. అది నేను భగవంతుడిని కోరుకునేది. నేను బతికుండగానే అది చూసి చచ్చిపోవాలి. ఇంకో జన్మెత్తి వాడి ఈ పాపం క్యారీ వద్దు, నా కళ్ళ ముందే వాడి నాశనం అయిపోవాలి. ఇండస్ట్రీలో సెంటర్కి శత్రువులు ఉన్నారా? శత్రువులు ఉన్నారా అంటే పబ్లిసిటీ చేసినోడు తెలియాలి. ఆడికి నేను ఫ్రెండా శత్రువునా? పబ్లిసిటీ చేసినాడే శత్రువు. దట్స్ ఇట్. ఇప్పుడు నీకు పెద్ద సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇస్తానాడు అబ్బాయి, నువ్వు ఎంత ప్రిపేర్ అవుతారా? నువ్వు రేపు పొద్దున సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తానంటే ఈరోజు రాత్రికి మొత్తం బ్రీఫ్ చేసుకుంటావు.
నీకు నువ్వు క్వశ్చన్ రాసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని అవును. ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా పదాలు ఏమైనా తేడాలు ఉన్నాయా అవును. అని కూడా అనుకొని ఉమ్. టక్కున రేపొద్దున ఆ సెలబ్రిటీ రాలేదు, ఉమ్. నువ్వేమనుకుంటావు, బాగా మిస్ అయిపోయాడు అనుకుంటావు. అవును. కానీ నీకు ఒక ద్వారా నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఉమ్. ఆ సెలబ్రిటీకి నీతో ఇంటర్వ్యూ చేయించుకోవద్దు అని ఒకటి చెప్పాడు, నీకు ఎవడి మీద కోపం? చెప్పినోడి మీద అలా ఎలా ఉంటుంది చెప్పినోడి మీద? ఫస్ట్ ఆడు ఎందుకు చెప్పాలి అని ఉంటుంది కదా. ఆ. ఇప్పుడు సెలబ్రిటీ మీద కాదు కదా కోపం నీకు. లేదు. అంటే నీకు రావాలి ఈ రోజు జరగాల్సిన నీ ఫుడ్, ఆ. ఈ సెలబ్రిటీ వల్ల నీకు ఇంటర్వ్యూ అయితే ఇది హై రేంజ్కి వెళ్తుంది, ఉమ్. అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇంటర్వ్యూ చేసావని నీ గురించి జనాల్లో చూస్తారు, రేటింగ్ పెరుగుతుంది, నీకు కాస్త డబ్బు ముడుతుంది, ఉమ్. రైట్? ఉమ్. ఇప్పుడు చెప్పినోడు ప్రత్యక్షంగా చెప్పాడా నీ ముందు చెప్పాడా? లేదు. పరోక్షంగా అయితే చేశాడుగా. అవును. అంటే నీకు జరగాల్సిన నీ ఫ్యూచర్ టెన్స్లో జరగాల్సిన ఒక అద్భుతమైన కార్యక్రమాలకి అడ్డంకు. పెద్ద అడ్డం వేసాడుగా ఇక్కడ. అవును. మరి వాడు బాగుండాలని నువ్వు ఎందుకు కోరుకుంటావు? లేదు. సింపుల్. నీ సహాయం తీసుకున్న వాళ్ళు, నిన్ను వాడుకున్న వాళ్ళు, నీ వల్ల ఎదిగిన వాళ్ళు ఇప్పుడు లైక్ నిన్ను గుర్తుంచుకున్నారా లేకపోతే నిన్ను మర్చిపోయారా? అది వాళ్ళకే తెలియాలి. ఉన్నారంట కొంతమంది అలా. ఏం మర్చిపోయారా? అంటే లైక్ నీ సాయం తీసుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ నువ్వు చేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారని విన్నా. ఉన్నారు అనడం కంటే ఉమ్. నేను చేశాను అనడం కంటే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించారనడం చాలా మంచి పద్ధతి. ఓకే. ఎందుకంటే గొర్రె కషాయం అని నమ్ముతుంది, ఉమ్. తెలివిగలోడు తెలివి లేనివాడినే నరుకుతాడు. ఉమ్. అవతలోడు నన్ను మోసం చేసి ఎదిగాడు అంటే వాడి తప్పు కాదు, ఉమ్. నేను మోసపోయినా నా తప్పు, నాకు సిగ్గుండాలిగా. అవును. అదే మీరు మనుషుల్ని బాగా నమ్ముతారంట, నమ్మేసి మోసపోతూ ఉంటారంట, కైనా కూడా మీరు మారట్లేదు ఎందుకని? అది తెలియదురా. అది నేనే చెప్తున్నా చూడు, ఉమ్. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కొన్ని పద్ధతులు నేర్పిస్తారు ఉమ్. ఇంట్లో, దట్ మేబీ క్యారీ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ యువర్ క్యాస్ట్, ఉమ్. బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్, ఉమ్. నీ స్కూల్, నీ టీచర్స్, నీకుండే పద్ధతి, నువ్వు పెరిగిన వాతావరణం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఇమేజెస్ అన్నీ నీ క్యారీ ఫార్వర్డ్ అయితే నీ శరీరం మీద, నీ బ్రెయిన్ మీద. ఎదుటివాడికి హెల్ప్ చేయి, ఎదుటివాడితో మంచిగా ఉండు, ఎదుటివాడిని నమ్ము, నమ్మకమే నీకు శ్రీరామ రక్ష, ఇవన్నీ స్టోరీలు చెప్పి 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 కొన్ని పుస్తకాలు చిన్నప్పుడు చదవడం వల్ల ఆ దరిద్రాలు కూడా జరిగినాయి. కాబట్టి దానిలో మనం ఏం నేర్చుకున్నాం? ఇవి మూడు, ఇవి చాలా మంచిగా ఉండాలి అనడంతో నేను అందరిని నమ్ముతా. ఎవడో ఒకడు స్టార్టింగ్లో బాగానే ఉంటాడు కొన్ని రోజులు, వాడి 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 పని అయిపోయిన తర్వాత కొడతాడు దెబ్బ. ఇప్పుడు వాడు ఎప్పుడు కొడతాడు అని మనం ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? పలానా వాడు మనకి పలానా వాడు మనల్ని దెబ్బ కొడతాడు, మనం వాడితో ఫ్రెండ్షిప్ చేయం కదా. మనకి చేయాల్సింది ఫ్రెండ్షిప్పే. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఉంది, ఎవడైనా ఫ్రెండ్షిప్ చేయి, వాడు గలీజ్గాడని అన్నాడు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడు గలీజ్గాడని తెలిసింది, వీలైతే మార్చడానికి ప్రయత్నించు, రైట్? వాడు మారట్లేదంటే వదిలే, ఫ్రెండ్షిప్ మానకన్నాడు. అర్థమైందా? సో ఫ్రెండ్షిప్ ఎందుకు మానద్దన్నారు? దాని వెనక 100 రీజన్లు ఉన్నాయి. 100 రీజన్స్, చాలా అంటే చాలా. అది చిన్న స్టేట్మెంట్ కాదు అది యాక్చువల్గా. సో నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తా. 10 నిమిషాలు ఎవడైనా నాతో మాట్లాడంటే వాడంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకో లేడంట. నేను అదొక దరిద్రమైన అలవాటు. నాకు ఏం చేస్తాను దానికి? వాడికి ఏదైనా కష్టం వస్తే జేబులోంచి తీసి లేలేరే, ఆ లేలేరే అన్నది ఉంది చూసావా, అది కొట్టింది. కొట్టి 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 కొడుతూనే ఉంది. అదేంటంటే అది పుట్టుకతో వచ్చింది కానీ చస్తే కానీ పోదని, అది ఇక మారదు. అది నా జీవితం అంతే. అది నేను అన్నట్టు నాకుగా నేను ఇంట్లో కూర్చొని చాలాసార్లు అనుకున్నా, బిగా వద్దురా రే, ఇక చంటిగా రేపటి నుంచి నువ్వు విలన్గా తయారవ్వాలి అని లేచి స్నానం చేసి బయటికి రాగానే ఎవడైనా వచ్చి అన్న అనగానే పదరా కిందకి వెళ్దాం, అయిపోయింది. అది అప్పటికే అంతే.
ఆ సోఫాలో కూర్చొని రాత్రిలో పడుకునే అలా ఆలోచించి పడుకున్నప్పుడు, "ఏయ్, నువ్వు ఎవడో నిన్ను దెబ్బ కొడుతున్నాడు రా, నువ్వెందుకు సైలెంట్గా ఉండాలి, చూసుకుందాం పదా, అంతే 10 నిమిషాలే ఉంటుంది రెడీ, తర్వాత ఏముండదు. ఇప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్, రాను రాను కామెడీ తగ్గిపోయింది, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అనే దానిపై నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్‌గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. హ్మ్. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశా. హ్మ్. నేను ఒక ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ పీజీ స్టూడెంట్‌ని. హ్మ్. సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి హ్మ్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేశా. దానికి బూతులు పడ్డాయి నాకు, తిట్లు. హ్మ్. అరే ఇది కాదా, ఓకే, ఐ రియలైజ్డ్ హ్మ్. హ్మ్. చెయ్యొద్దు ఇలా హ్మ్. అని చెప్పి. కానీ హ్మ్. వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు హ్మ్. అదే క్లిప్ ఏదైతే ఉంటుందో హ్మ్. అది వైరల్ ఉంది ఇంకా. అవును 10 సంవత్సరాలకి అవును, కూడా అవును. అదే క్లిప్ వైరల్ ఉంది. వైరల్. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. హ్మ్. తడి చెత్త, పొడి చెత్త, ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ హ్మ్. స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, హ్మ్. అవి జరిగినాయి. కానీ హ్మ్. హ్మ్. చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. హ్మ్. సరే, అప్పటికి ఇప్పటికి మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. హ్మ్. ఒక డికేడ్ 10 ఇయర్స్ అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అవును. అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి హ్మ్. హ్మ్. ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. హ్మ్. హ్మ్. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్‌లలో ఉన్న వాళ్ళే ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. హ్మ్. హ్మ్. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి హ్మ్. వల్గర్‌గా చేస్తున్నవి ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు చాలా రోజుల నుంచి. చూడవన్నా? ఈ చూస్తున్నా? మధ్య కాలంలో చూడట్లేదు. నేను చూడట్లేదు. వెబ్ సిరీస్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను గానీ అక్కడికెళ్ళి చూసే టైం దొరకట్లేదు. హ్మ్. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు కొన్ని పాత సినిమాలు వస్తా ఉంటాయి. హ్మ్. ఆ పాత సినిమాలో హీరో, హీరోయిన్ మాట్లాడుకున్న డబుల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అవుతుంది. అవును. వైరల్ అవుతున్నాయి. అరే, మనము 10 ఏళ్ల కింద మనము మాట్లాడిన మాటలు, ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు, ఈ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు అవును. వీళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు, క్వెషన్ చేయలేదు. హ్మ్. తర్వాత మనం ఏదో బచ్చగాళ్ళం. ఇప్పుడు వాళ్ళ ముందు స్టాండర్డ్‌కి మన స్టాండర్డ్ ఎంత? వాళ్ళే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్. ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు? దీని హ్మ్. బూత్ షో అంటున్నారు హ్మ్. అనేది ఒక చిన్న బాధ అంతే. అంటే ఈ జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే, దాని తర్వాత దాని అందులోనున్న వాళ్ళలోనే వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం గానీ, లేకపోతే ఏది పడితే అది మన గురించి స్ప్రెడ్ చేసి మనల్ని తీసేయడం అలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. అండ్ ఇంకోటి, మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు. ఆళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనమెవరో ఉన్నట్టు ఉంటారు అన్న స్టేట్మెంట్‌కి నువ్వేం చెప్తావు? ఎవరు చంటి అన్నాడా ఇది? హ్మ్. సరే. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు బ్రో. హ్మ్. నేను 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. హ్మ్. ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. హ్మ్. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్‌షిప్ ఎలా ఉంటదంటే, ఆ వారం 10 రోజులు ఒక అరకులో షూటింగ్ జరుగుతుందనుకోండి. హ్మ్. అప్పుడు యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఎందుకంటే ఇంకా వేరే ఎవరు ఉండరప్పుడు. హ్మ్. హ్మ్. సో అప్పుడున్న ఫ్రెండ్‌షిప్ వేరు. కానీ అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అవతల వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! హ్మ్. దట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ సినిమాకెళ్ళినప్పుడు అక్కడ ఇంకో ఫ్రెండ్ దొరుకుతాడు. హ్మ్. హ్మ్. సో ఇది రొటేట్ అవుతా ఉంటది. హ్మ్. ఎవరి పనులు వాళ్ళకే ఉండి, ఎవరి బిజీ వాళ్ళకే ఉంటుంది. హ్మ్. హ్మ్. సో అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక రేంజ్ వరకు ఓకే. హ్మ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వచ్చి, అన్న నాకు ఇది ఒక చిన్న విషయం ఉంది, నాకు ఒక సజెషన్ కావాలి, ఒక హెల్ప్ కావాలి, ఇది అన్నాను అనుకో, నా వల్ల ఎంత అవుతుందో అంత చేయగలుగుతాను. నా అంతకు నేనే వచ్చి నీ దగ్గరికి ఏంటి నీ పొజిషన్ అనే వాళ్ళే చాలా తక్కువ మంది ఇండస్ట్రీ. హ్మ్. హ్మ్. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ ఎక్స్‌పెక్టైజ్ చేయకూడదు. చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనము, నేనెందుకు వేరే ఫ్రెండ్స్‌తోని తిరగను, ఇంటికెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటా అంటే, ఈ ఫ్రెండ్‌షిప్ అనేది సినిమా ఇండస్ట్రీలో నాట్ ఏ వర్కౌట్. జెన్యూన్ థింగ్. హ్మ్. సో కలవడం వరకు, మాట్లాడుకోవడం వరకు హ్యాపీ. అది ఓకే. హ్మ్. అంతేగాని నాకు ఇతని వల్ల ఏదన్నా ఆపర్చునిటీ రావాలనో, లేకపోతే అతని వల్ల ఇంకొన్ని సపోర్ట్ దొరకాలనుకోవడం కష్టం. హ్మ్. మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే మనం హ్యాపీగా ఉంటాం. హ్మ్. ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? హ్మ్. మనకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఇప్పుడు నాకు కష్టాలున్నాయని నేను చెప్పి
ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి అంటే 2 సార్లు అంటే అవతల హెల్ప్ చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు అవతల వాళ్ళు? చేయరు. సో అవి ఉన్నాయి. బట్ మా జబర్దస్త్ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగిన కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి పేర్లు చెప్పను. బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే మేమందరం కలిసి సపోర్ట్ చేసుకొని, అతను అడగలేదు అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి అందరం కలిసి సపోర్ట్ చేసాం. అప్పుడు నాగబాబు గారు, రోజా గారు అందరూ సపోర్ట్ చేశారు డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి. ఒక పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవంటే మళ్ళీ మేము అందరం కలెక్ట్ చేసుకొని ఇచ్చాం. అప్పుడు కూడా అతను అవతల పర్సన్ అడగలేదు. సో కొన్ని సందర్భాలు ఉంటాయి శివ, అప్పుడు అడగాల్సిన అవసరం లేదు, ఇచ్చేస్తాం, చేస్తాం. అందరూ ఎంత అయితే అంత, ఎవరి వల్ల ఎంత ఎంత జరుగుతుంది. కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం. ఆ సందర్భం కూడా ఒకటి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఫాదర్ చనిపోయారు, ఇక్కడ నుంచి అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు అన్నప్పుడు దట్ ఇస్ ఎ వర్స్ట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్నా లేకున్నా తీసి ఇవ్వాలి ఎక్కడి నుంచి అన్న. కానీ వేరే వేరే కాంటెక్స్ట్లో అవసరం ఉంది ఇవ్వాలి అన్నప్పుడు ఎంతవరకు అది అవసరం, దానికి ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అనేది కూడా అందరు ఆలోచిస్తారు. సో అక్కడే జరుగుతాయి కొన్ని. ఇంకొకటి ఆడియన్స్ అద్రి అభి అయిపోయింది, ఆ లైఫ్ అయిపోయింది, ఇంకా ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు, ఇంకా కనిపించారు అనే వాళ్ళకి ఏం చెప్తాను? ఓకే, దట్స్ ఓకే. నేను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాను, నేను మనిషినే ఉండాను కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు అద్రి అభి అనే పేరు ఉంటే ఎంత పోతే ఎంత. అది డౌన్ఫాలే కదన్నా? ఐ డోంట్ థింక్ సో. సి నన్నెవరో బయటకు తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అప్పుడు నేను బాధపడాలి. నేను నా అంతకు నేను కదా బయటకు వచ్చింది జబర్దస్త్ నుంచి. అండ్ అద్రి అభి ఈజ్ ఓన్లీ ఫర్ జబర్దస్త్. ఐఎమ్ అభినయ్ కృష్ణ. నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను బయటకు వచ్చి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను ఆహాలో. సో నాకు దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను, డైరెక్షన్ చేసుకున్నాను, ఇప్పుడు కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎవడో ఏదో అనుకున్నాడు దానికి మనం ఆన్సర్ చెప్పాలనేది సిల్లీ. నాకు కావాల్సింది నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అవుతున్నాను. దానికోసం నేను అద్రి అభిగానే జబర్దస్త్లోనే కంటిన్యూ చేస్తేనే ఉంటే అంటే అది వర్క్ అవ్వదు. కొన్నిసార్లు ఫోకస్ షిఫ్ట్ చేయాలి. సో దానికి వాళ్ళు పడిపోయాడు, లేడు, అవుట్, ఫేమ్ అవుట్ అనుకుంటే దట్స్ ఓకే. నేను అలా అనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 3 years అయిన జబర్దస్త్ వదిలేసి నేను మొత్తం గడ్డం పెంచేసి మొత్తం లాంగ్ హెయిర్ తో, నాకు తెలుసు ఆ లాంగ్ హెయిర్ తో బియర్డ్ తో కంప్లీట్ లుక్కే చేంజ్ నేను ఇంటెన్షనల్ గా చేశా. అద్రి అభి అనేవాడు కనిపించద్దు కొన్ని రోజులు, ఒక డిఫరెంట్ పర్సన్ ని ఒక యాక్టర్ లాగా చూపెట్టాలి మనము అని నేను ఇంటెన్షనల్ చేసినప్పుడు ఇంకొకళ్ళు అవతల వాళ్ళు అనుకుంటే ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్ అంట కదా బ్రో. ఐ లవ్ డిసిప్లిన్. ఎందుకన్నా? నాకు వచ్చింది స్కూల్ డేస్ నుంచి, నాకు డిసిప్లిన్ వచ్చింది. అలా ఉంటే కరెక్ట్ అనిపించింది. కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు. ఓకే, ఇండస్ట్రీలో దట్స్ ఓకే. సి డెఫినెట్లీ ఇప్పుడు మనము, నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నా టీం షార్ప్ 7 అంటే 7కి వచ్చేయాలి. రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఏ టీమ్ లీడర్. బట్ నేను ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్, అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను కదా. బట్ ఒక 2 సార్లకు 3 సార్లకు అతను తెలుస్తారు వీడు 7 అంటే 7కి వచ్చేస్తున్నాడు, నేనే కొంచెం లేట్ వస్తున్నాను, అయితే నేను ముందన్న రావాలి, లేకపోతే వీడికి లేట్గానే రమ్మని చెప్పాలి. మనం ఎంత పని కరెక్ట్గా చేస్తున్నాం, ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటి అనేది మనం మెయింటైన్ చేస్తే చాలు. అవతల వాళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్గా ఉండాలి టైంకి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు సడన్ గా డైరెక్షనా లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునే? నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈవెన్ జబర్దస్త్లోకి రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండింది, డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది. ఆల్రెడీ ఒక 2 స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్లో అది హాల్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లా అయితే కాదు, కొంచెం విల్ ట్రై సంథింగ్ ఎల్స్. మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా తీసుకొని రావడం జరిగింది. అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్టప్ అనుకుంటా. 100%. ఎందుకంటే అంతకు ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్లు అని చెప్పేసి వెళ్ళి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే, మీరు యాక్టర్స్ కదా, మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునేటోళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్నారు. వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికి